శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి త్రైమాసిక ఫలితాలు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫలితాలు తెలుసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే కొన్ని గ్రహాలు మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా శుక్రుడు, కుజుడు, గురువు ఈ గ్రహాల మార్పు కొంతవరకు ఏ విధమైన ప్రభావాన్ని చూపుతాయి అన్న విషయంలో ఒక క్లారిటీ కోసం తెలుసుకుంటాం అన్నమాట. ముందుగా ఏంటంటే శుక్రగ్రహం అన్నది కుంభరాశి వారికి వెరీ ముఖ్యమైన గ్రహం, ఇంపార్టెంట్ గ్రహం. అది చతుర్థ భాగ్యాధిపతిగా ఈ రాశికి యోగకారకుడు. అందువలన ఏంటంటే శుక్రుడు ఎంత బలంగా ఉంటే వీళ్ళ జీవితంలో అంత సౌకర్యాలు, సుఖాలు, ఆనందాలు, సంతోషాలు పొందడం జరుగుతూ ఉంటుంది. అటు వివాహం, అటు ఆరోగ్యం ఇవన్నీ కూడా శుక్రుడి యొక్క అనుగ్రహంతోనే ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది. వివాహం జరగాలన్నా, స్త్రీలతో అనుకూలత ఉండాలన్నా శుక్రబలం తప్పనిసరి. అటువంటి శుక్రుడు మరి కుంభరాశి వారికి ప్రస్తుతం కంబస్ట్ అవ్వడం జరిగింది. అంటే శుక్ర మౌఢ్యం జరుగుతుంది. దీని కారణంగా జాతకుడు చాలా వరకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు, వృత్తిపరమైన ఇబ్బందులు, స్త్రీలతో విభేదాలు, వైవాహిక జీవితంలో సమస్యలు, జీవితంలో సంతోషం అన్నది లేకపోవడం, అసలు ఎంటర్టైన్మెంటే లేకపోవడం, ఎప్పుడూ మనోవిచారంతో ఇబ్బంది పడడం, ఏదో కోల్పోయినట్టు బాధపడడం జరుగుతూ ఉంది. ఎప్పటి వరకు ఈ చికాకు, ఈ ఇబ్బంది ఈ రాశి వారికి ఉంటుందంటే ఫిబ్రవరి 14 వరకు ఈ విధమైన ఇబ్బంది ఈ రాశి వారికి ఉంటుంది. ఫిబ్రవరి 14 నుంచి శుక్రమౌఢ్యం వెళ్ళిపోవడంతో ఈ రాశి వారికి ప్రధానంగా వాహన సౌఖ్యం అయితేనే, మాతృ సౌఖ్యం అయితేనే, విదేశ వ్యవహారాలు అయితేనే ఇవన్నీ చాలా వరకు అనుకూలిస్తాయి. అలాగే ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు విడిపోతాయి. మీ యొక్క అవసరాలకి తగిన ధనం రాకపోయినా కొద్దిపాటి అవసరాలకి, నిత్యావసర అవసరాలకి తగిన ధనం మాత్రం రావడం జరుగుతుంది. ఎందుకంటే కుంభరాశి వారికి రాశి అందే రాహుగ్రహ సంచారం ఉండడం వల్ల వీళ్ళకి ఈ సమయంలో ఎంత ధనం వచ్చినా కూడా పెద్దగా వాళ్ళకి అనిపించదు, కనిపించదు. అందువల్ల ఉన్నంతలో తృప్తిపడ విధంగా రావడం జరుగుతుంది. అయితే ఇదే శుక్రుడు మార్చి 1వ తారీఖున ధనస్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే ఉచ్చస్థానమైనటువంటి మీనరాశిలో ప్రవేశించడం, అక్కడ ఉన్నటువంటి రాశ్యాధిపతి శనితో కలియడంతో ఒకేసారి జాతకుడి యొక్క కుటుంబంలో, జీవితంలో ఆనందాల వెల్లువ రావడం జరుగుతూ ఉంటుంది. మీ కుటుంబంలో ఒకరికి, లేదంటే మీరు స్త్రీ అయి ఉంటే మీకు, లేదంటే మీ యొక్క భార్యకు కానీ కుమార్తెకు కానీ ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. సడన్గా ఆదాయం పెరుగుతుంది. ఒక అదృష్టం లాంటిది. అంటే ఒకేసారి మనీ ఫ్లో పెరగడం వల్ల బంధువులు కూడా మిమ్మల్ని అభినందించడం, మీ గృహాన్ని విజిట్ చేయడం, మీ యొక్క అదృష్టాన్ని వాళ్ళు అభినందించే విధంగా జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక శుభకార్య రూపంలో రావడం వల్ల చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి మిత్రులు కలుసుకోవడం, ఏదో శుభకార్యం రావడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఈ కుంభరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి పీరియడ్ వీళ్ళ జీవితంలో చెప్పాలంటే ఈ సంవత్సరంలో ఈ మార్చి 1 నుంచి మార్చి 25 మధ్యలో చాలా అద్భుతంగా ఉంటుంది. కంప్లీట్గా స్త్రీలకి నిరుద్యోగ సమస్యల నుంచి బయటపడతారు. మగవారైతే కుటుంబ సమస్యల నుంచి అన్నింటినీ కూడా బయటపడతారు. ఇది శుక్రుడు ఇచ్చే ప్రభావం. ఇక గురువు పంచమ స్థానంలో ఉంటూ వక్రగమనం వల్ల కొన్ని అవకాశాలు దగ్గరగా వచ్చి మిస్ అవుతాయి. అంటే ఉద్యోగం లేదు, కొత్త ఉద్యోగం వస్తుంది అనుకుంటారు, చివరి నిమిషంలో క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. ఈ పెళ్లి ప్రయత్నాలు కుదిరాయి, వివాహం కుదురుతుంది, లేదంటే ప్రెగ్నెన్సీ వస్తుంది, సంతానం కలుగుతారు, ఏదో విధంగా మిస్ అవ్వడం జరుగుతూ ఉంది. అటువంటి గురువు ఈ మార్చి 14న రుజు మార్గంలోకి రావడంతో చాలా వరకు మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ ఫలితాలు మీకు, అంటే గురువు కారకత్వాల ద్వారా వచ్చేవి, భావకారకత్వాల ద్వారా వచ్చేవి కలిసి వస్తాయి. అంటే గురువు ధనకారకుడు అవటం వల్ల, ధన లాభాధిపతిగా లాభస్థానాన్ని వీక్షించడం వల్ల 100% సంతాన సౌఖ్యం లభిస్తుంది. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు, పిల్లలకి ఏదో ఉద్యోగాలు వస్తాయి,
అలాగే కుటుంబ ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఆటోమేటిక్గా మీకు ఈ మార్చి 14 తర్వాత కంప్లీట్గా సాల్వ్ అవుతాయి. అలాగే మీరు ఇప్పుడున్నటువంటి చిన్న చిన్న బలహీనతల నుంచి, వ్యసనాల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇది విద్యార్థులకైతే విద్యలో చాలా ఇంట్రెస్ట్ పెరిగి ఆటోమేటిక్గా చదువులో పడతారు. మిడిల్ ఏజ్లో వాళ్ళైతే బలహీనతల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. పెద్దవాళ్ళు వయసు మళ్ళిన వాళ్ళైతే వాళ్ళు అనారోగ్యం నుంచి బయటపడడం, ఆధ్యాత్మిక చింతన పెరగడం, మనసు ఒక ప్రశాంతత ఏర్పడడం జరుగుతూ ఉంటుంది ఈ గురువు యొక్క అనుగ్రహంతో. ఇక కుజుడు ప్రస్తుతం లాభస్థానంలో ఉంటూ జనవరి 15న వ్యయస్థానంలోకి వచ్చి ఉచ్చస్థితిలో ఫిబ్రవరి 23 వరకు ఉండడం వల్ల కంప్లీట్గా మీరు కొనాలనుకునే స్థిరాస్తి కొంటారు, రుణాల నుంచి బయటపడతారు, కొన్ని బాధ్యతల నుంచి కంప్లీట్గా విడుదల అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక స్థిరాస్తి కొనే ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. అయితే కొన్ని విపత్కర పరిస్థితుల నుంచి అనూహ్యంగా బయటపడే అవకాశం ఉంటుంది. ఏదైనా మీ జన్మ జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు గోచారరీత్యా ఇబ్బంది పెడుతున్నటువంటి గ్రహాలు ఏవైనా మీకు అనుకూలంగా మారాలి అంటే, ఆ గ్రహాలు మీకు మంచి ఫలితాలు ఇవ్వాలి అంటే, మీరు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తు కూడా పర్ఫెక్ట్గా ఉండవలసి ఉంటుంది. మీ గృహంలో ఉన్నటువంటి 8 దిక్కుల పైన ఈ నవగ్రహాల ప్రభావం ఉన్నది ఉండడం జరుగుతూ ఉంటుంది. అది వరుసగా మనం చెప్పుకుంటే తూర్పు వైపు అనుకూలంగా లేకపోతే, వాస్తు దోషాలు ఉంటే రవి యొక్క ప్రభావం వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయన్నమాట. అనారోగ్య సమస్యలు, యజమాని సరైనటువంటి క్రమశిక్షణలో లేకపోవడం, ఆర్థిక పరమైన ఇబ్బందులు, నిరుద్యోగాలు వస్తుంటాయి. దాని తర్వాత ఆగ్నేయ దిక్కులో ఇబ్బంది వల్ల అక్కడైనా నూతులు, గోతులు, టాయిలెట్లు వగైరా ఉంటాయి. స్త్రీలకి అనారోగ్య సమస్యలు, సంతానానికి వివాహం జరగకపోవడం, వివాహం అయినా కూడా భర్తతో విభేదాల వల్ల పుట్టింట్లోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. విపరీతమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఆ కుటుంబంలో పిల్లలు పెద్దవాళ్ళని ఎదిరిస్తూ ఉంటారు. ఇక దక్షిణ వైపు ప్రభావం ఉంటే కోర్టు సమస్యలు, బయటవారితో తగువులు, నిరుద్యోగ సమస్యలు, శుభకార్యాలు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. అంటే దక్షిణ దిక్కు కుజుడు అధిపతి, కుజుడు బలహీనంగా అవుతాడనమాట. దక్షిణం పాడైతే కుజుడు ఇలా వ్యతిరేక ప్రభావం ఇవ్వడం వల్ల ఇంట్లో ఒకరికొకరు పడకపోవడం, ఆస్తి తాగాదాలు జరుగుతూ ఉంటాయి. ఇక నైరుతి అన్నది ఇంపార్టెంటు. నైరుతి ప్రభావం రాహు మీద చూపిస్తూ ఉంటుంది. నైరుతిలో గొయ్యలున్నా, సరిగ్గా పర్ఫెక్ట్గా లేకపోయినా, టాయిలెట్లున్నా యజమానికి మూర్ఖత్వం ఎక్కువగా ఉంటుంది. ఎవడి మాట వినడం, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటాడు. ఆర్థిక సమస్యల వల్ల ఆ పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతుంటాడు. ఇంట్లో ఆడపిల్లలకు కానీ మగపిల్లలు కానీ ధనం లేకపోవడం వల్ల వివాహం వాయిదా పడుతుంటుంది. ఏదో ఒక వ్యసనానికి ఆ యజమాని బలహీనపడుతుంటాడు. ఇక పడమర దిక్కు ప్రభావం, పడమర దిక్కు సరిగ్గా లేకపోతే శని విజృంభిస్తూ ఉంటాడు. అంటే ఆ ఇంట్లో అందరికీ అనారోగ్యాలు, పని లేకుండా ఇంట్లోనే కూర్చోవడం, వ్యసనాలు కలుగుతూ ఉంటాయి. మనీ సేవింగ్స్ అన్నది ఉండదన్నమాట. వచ్చింటే ఖర్చు అయిపోతుంది. ఇక వాయువు దిక్కు ప్రభావం వల్ల చంద్రుడు ఎఫెక్ట్ అవుతూ ఉంటాడు. లవ్ అఫైర్స్, అక్రమ సంబంధాలు, జోదం, బెట్టింగ్లో ధనం పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఉత్తరం అనుకూలంగా లేకపోతే బుధగ్రహం ఇబ్బంది పడతాడు అనమాట. నిరుద్యోగ సమస్యలు, వ్యాపారంలో నష్టం, అలాగే చదువు సరిగ్గా రాకపోవడం, సబ్జెక్టులు ఉండిపోవడం, పిల్లల మాట వినకపోవడం, సరిగ్గా వాళ్ళు చదవలేకపోవడం, చదువుకున్న పాస్ అవ్వకపోవడం, ఇటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇక ఈశాన్యం ప్రభావం వల్ల దైవభక్తి లోపించడం, అనాచార కార్యక్రమాలు, ఆ కుటుంబంలో మగపిల్లలు ప్రయోజకులైతే దూరంగా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, ఇంటి వారితో సరైన సంబంధాలు లేకపోవడం, కుటుంబం గురించి పట్టించుకోకపోవడం, దైవభక్తి లేకపోవడం, ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. మరి ఈశాన్య ప్రభావం అటు కేతువు, అటు గురువు మీద రావడం జరుగుతుంటుంది. అలాగే సంతానం కూడా కలగకుండా దంపతులు ఇబ్బంది పడుతూ ఉంటారు. అందువలన మీ జాతకం సరిగ్గా ఉన్నా, ఆ గ్రహాలు కరెక్ట్గా ఉన్నా, అవి మంచి ఫలితాలు ఇవ్వాలంటే మీరు నివసిస్తున్నటువంటి గృహం కూడా పర్ఫెక్ట్గా ఉంటే ఆ ఫలితాలు మీకు తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది.
సరిగ్గా జాతకాన్ని పరిశీలించి గృహాన్ని కూడా పరిశీలించి పర్ఫెక్ట్గా దాన్ని సరి చేసుకుంటే ప్రతి సమస్య తొందరగానే ఇంచుమించుగా ఒక 2 నెలలు 3 నెలల్లోనే పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.